మేనిఫెస్టో తయారు చేశాం. ఈ మేనిఫెస్టోలో 25 అంశాలు, అందులో ప్రధానమైనవి 10 అంశాలు. ఈ 10 అంశాల్లో భూమి విషయం ఉంది, ఉపాధి విషయం ఉంది, విద్య విషయం ఉంది, వైద్యం విషయం ఉన్నది, సామాజిక రక్షణ చట్టాలు ఉన్నాయి, ఈ ప్రైవేట్ ఇండస్ట్రీలో బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ల చట్టం ఉన్నది. ఇన్ని రకాల చట్టాలు ఉన్నటువంటి ఈ 10 అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ పార్టీ కూడా టచ్ కూడా చేయలేదు. ఈ అంశాలు ఒక్క ధర్మ సమాజ్ పార్టీ చేసింది. ఎందుకంటే ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలని రాజ్యం తీసుకురావడానికి కోసం. కాబట్టి మరి ఈ బీసీ ఎస్సీ ఎస్టీలని రాజ్యానికి తీసుకొచ్చేటువంటి ఈ పార్టీ మరి వీళ్ళలో మార్పు తేవాలంటే ఇలాంటి పథకాలు తేవాల్సిందే. అందుకని ఏ పార్టీ ముట్టుకోని అంశాలు ఇవి, మా ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే అంశాలు. కాబట్టి ఇందులో ప్రధానంగా 10 పథకాల్లో 33,000 33,000 కోట్ల రూపాయల విద్యకి, కేజీ టు పీజీ ఉచిత విద్య, నాణ్యమైన ఆధునిక అమెరికన్ స్కూల్స్ లాంటివి నిర్మించడానికి ఎవ్రీ ఇయర్ 33,000 కోట్లు కేటాయిస్తాం. మరి వైద్యానికి, హాస్పిటల్స్లో ఉచిత వైద్యానికి పేదలకి 33,000 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ కేటాయిస్తాం. 33,000 కోట్ల రూపాయల డబ్బుతో ఉపాధిని సృష్టిస్తాం, ప్రజలకి ఉపాధిని, చేతి నిండా పని కేటాయిస్తాం. తర్వాత ప్రైవేట్ రంగంలో బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పిస్తాం. ఆ తర్వాత బీసీలకు ప్రత్యేక చట్టం, వాళ్ళ మీద దాడులు అవమానాలు జరిగినప్పుడు ఎస్సీ ఎస్సీ ఎస్టీ చట్టం లాగా బీసీల కోసం ఒక చట్టం తీసుకొస్తాం. ఆ తర్వాత ప్రతి దళితులకి ఒక పోలీస్ స్టేషన్ తీసుకొస్తాం, ప్రత్యేకంగా వాళ్ళ మీద దాడులు లేనప్పుడు చెప్పుకోవడానికి రక్షణ కోసం పోలీస్ స్టేషన్ తీసుకొస్తాం. ఆ విధంగా బీసీ ఎస్సీ ఎస్టీల కోసం ఒక గృహం, పేదలైనటువంటి వాళ్ళకి 4 గదుల ఇల్లును కట్టిస్తాం, అది దాని పేరు ఇంటి యజమాని. ఆ తర్వాత నిరుపేదలకు భూదేవి పథకం, అంటే ప్రతి వాళ్ళకి ఎకరం భూమిని, సాగునీటి సౌకర్యం ఉన్న భూమి, ఇందిరాగాంధీ టైంలో గుట్టలు రాళ్ళు చెట్లు అట్లాంటివి కాదు, సాగునీటి సౌకర్యంతో కల్టివేట్ అయ్యేటువంటి భూమిని కేటాయిస్తాం. ఇలాంటి ఒక 10 పథకాలు ఉన్నాయి. దాని ద్వారా ఈ ప్రజల్లో సామాజిక ఆర్థిక రాజకీయ జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తేబోతుంది. సార్, ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాయి. ఈ కోట్ల రూపాయల ఖర్చులో మీకు పడే ఓట్లు ఎన్ని అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆ అగ్రవర్ణ పార్టీలకు మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకుండా రా, నువ్వు మందు పోయకుండా రా, నువ్వు అబద్ధాలు చెప్పకుండా రా, మాయమాటలు చెప్పకుండా రా, మందు పోయకుండా రా, నువ్వు పైసలు ఇవ్వకుండా, మందు పోయకుండా, అబద్ధాలు చెప్పకుండా రా, కబడ్డీ ఆడి నిన్ను బొంద తీసుకొచ్చి బొందలో పడేస్తాను నేను. అది మేము చెప్తున్నాను నేను. అది కానీ మీరు డబ్బులతోటి, మందుతోటి, మాయమాటలతో వస్తే ఆ విషయంలో మేము కొంత జాగ్రత్తగా ఉంటున్నాం మా ప్రజలు నిర్మించుకోవడానికి. అందుకని మేము ఆ విధంగా మాట్లాడుతున్నాం. సార్, ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారంటే మీరు ఏం పోటీ చేయట్లేదు, నా కార్యకర్తలు పోటీ చేస్తారు. దాదాపు ఇప్పటికీ 92 స్థానాలకు సంబంధించి ఇప్పుడు ప్రకటించబోతున్నారు. మేనిఫెస్టో ఇప్పుడు రిలీజ్ చేశారు, అంతే కదా? 90 మంది, ఈరోజు దాదాపు 90 మంది, ఒకళ్ళిద్దరు కూడా ఇంకెక్కువ రావచ్చు. 90 మంది అభ్యర్థులకి ఈరోజు బీ ఫామ్స్ ఇస్తున్నాం. తెలంగాణ గడ్డ మీద మొదటిసారిగా బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక సిద్ధాంతంతో తమకై తమ పార్టీ నిర్మించుకొని ఎవరిని టికెట్లు అడగకుండా తమ సమాజానికి తామే టికెట్లు ఇచ్చుకునే ఒక స్థాయికి ఎదిగింది ఈరోజు ఉద్యమం. కాబట్టి ఈరోజు ఒక గొప్ప చారిత్రాత్మకమైన దినం. అందుకని మేనిఫెస్టో రిలీజ్, ఈరోజు అభ్యర్థులకి టికెట్లు, అట్లనే ఈరోజు 15 మంది అభ్యర్థులకి టికెట్లు కూడా ఇవ్వడం. అదే సార్, ప్రధానంగా మీ మేనిఫెస్టోలో నాకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపించింది, 3 రాజధానులు. ఈ 3 రాజధానుల అంశం ఏంటి, అసలు దానికి గల కారణం ఏంటి? ఇప్పుడు 3 రాజధానులు తెలంగాణ గడ్డ మీద. ఒకటి హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా పెట్టాలని, ఇండస్ట్రియల్ క్యాపిటల్గా గద్వాల, అలంపూరు, మక్తల్ ప్రాంతంలో పెట్టాలని, సంక్షేమ రాజధానిగా వెల్ఫేర్కి మేడారం జాతర జరిగే పాయింట్లో 2,000 ఎకరాల భూమిని డిఫారెస్టింగ్ చేసి అక్కడ దేనికంటే హైదరాబాద్ అంటే మొత్తం హైదరాబాదులోనే సెంట్రలైజ్డ్ అయిపోతుంది, టోటల్ కేంద్రీకృతమై ఈ హైదరాబాద్ అనేటువంటి బంగారాన్ని అగ్రకులాల చేతిలోనే ఉంచుకుంటారు. ఇక్కడ మాకు స్థాయి లేదు, స్థానం లేదు ఇక్కడ. కాబట్టి డీసెంట్రలైజ్ కావాలా, పవర్ డీసెంట్రలైజ్ కావాలా, క్యాపిటల్ డీసెంట్రలైజ్ కావాలా. ఈ అగ్రకులాలు ఆడేటువంటి రియల్ ఎస్టేట్ భూదందా ముందు అర్జెంటుగా దీని నుంచి బయటపడాలి. హైదరాబాద్ అంటే వీళ్ళకి రియల్ ఎస్టేట్ అడ్డా. ఈ రియల్ ఎస్టేట్ అడ్డా 3 రింగ్ రోడ్లు, ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు, మరి అబ్దుల్లాపూర్ రింగ్ రోడ్డు, ఇప్పుడు చౌటుప్పల్ రింగ్ రోడ్డు, 3 రింగ్ రోడ్లతోటి ఇది మైండ్ గేమ్ పాలిటిక్స్ చేసి ఇందులో నుంచి లక్షల కోట్ల రూపాయల రియల్టర్గా ఎదగడానికి పోతున్నారు. ఇట్లా కాదు, క్యాపిటల్స్ 3 రకాలుగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందనేది మా ఉద్దేశం. సార్, గతంలో కూడా ఇదే నినాదంతో ఏదైతే పూర్తిగా మందకృష్ణ మాదిగ కూడా మహాజన సోషలిస్టు అనే పార్టీని పెట్టి ఎన్నికల్లోకి వెళ్ళారు. ఆయనకు డిపాజిట్ కూడా రాని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీ నుండి మీరు ఏం నేర్చుకోబోతున్నారు, ఏం నేర్చుకున్నారంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవానికి ఆ పార్టీ మీరు
చెప్పినాక నాకు గుర్తు రావడం ఇప్పుడు పార్టీ ఎక్కడ లేదు కదా మీరు చెప్పిన పార్టీ. అందుకని ఎప్పుడైనా రాజకీయ యుద్ధం అనేది ఒక క్షణం చేసి మరో క్షణం మర్చిపోయేది కదా, ప్రతి క్షణం రాజకీయ యుద్ధం చేయాలి. మరి మీరు చెప్పిన పార్టీ ప్రతి క్షణం యుద్ధంలో ఉందా? రాజకీయ యుద్ధం దాని అజెండా ఏంటి? అసలు రాజకీయమా? దాని అజెండా సామాజిక పోరాటమా? దాని ఎజెండానే దానికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అగమ్య గోచరం, గమ్యం లేదు అని అంటారు. అగమ్యం అంటే గమ్యం లేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉన్నప్పుడు దాన్ని మాకేం సంబంధం లేదు. మేము రాబోయే 10 ఏళ్ల యుద్ధం చేయబోతున్నాం. 10 ఏళ్లలో సంపూర్ణ రాజ్యం తీసుకొచ్చే పనిలో ఉన్నాం. కాబట్టి మేము 100% ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మా ప్రజల్ని పండగ కాదు ఎన్నికలంటే యుద్ధం అనే ఆలోచనలోకి మా ప్రజల్ని తీసుకోవాలి. యుద్ధం చేసేటోడు మాంసానికో మందుకో పోడు కదా, అమ్ముడు పోడుగా. అందుకని మా ప్రజలకి రాజకీయం అంటే ఎన్నికలంటే యుద్ధం అనే విద్యను నేర్పుతున్నాం మా ప్రజలు. సార్, ఎన్నికల బరిలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఉద్యమకారులను చాలా అంటే ఎన్నికల బరిలో ప్రజలు స్వీకరించే పరిస్థితి లేదు అంటూ కూడా గత చరిత్ర కూడా చెప్తున్న సందర్భం. ఇప్పుడు ఉద్యమకారులకు ఆ స్పేస్ ఉందంటారా? వాళ్ళ ఉద్యమకారులు వేరు, మా ఉద్యమాలు వేరు. అది తప్పుడు ఉద్యమాలు. తెలంగాణ ఉద్యమం, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు అవన్నీ తప్పుడు ఉద్యమాలు, తప్పుడు మార్గంలో పోయిన ఉద్యమాలు. మా ఉద్యమం ఫూలే అంబేద్కర్, కాంచీరామ్ సాహు మహారాజ్ భారత రాజ్యాంగ ఉద్యమం మాది. కాబట్టి ఈ ఉద్యమానికి 100% స్పేస్ ఉంటుందని చెప్తున్నాను ఈ సందర్భంగా. రైట్ సార్, ఇక చివరగా ఒక చిన్న విమర్శ మాత్రం మీ పైన ఉంది. ఏంటంటే ఇప్పటికే బీఎస్పీ నిలబెట్టిన ప్లేసులలో నిలబెడతా ఉన్నారు అభ్యర్థులను, దాని తర్వాత ఓట్లను చీల్చడానికి అనేది ఒక విమర్శ ఉంది. దాంతోపాటు ఇంకా బీఆర్ఎస్కి బీ టీమ్గా పనిచేస్తూ ఉన్నారు అంటూ కూడా ఒక విమర్శ మీ పైన ఉంది. దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు? నో కామెంట్. ఇందులో ఏం లేదు. ఏముంది ఇందులో? ఓకే. చివరగా బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుంది, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బీజేపీ బీసీ నినాదం అని అంటే అదే ఇప్పుడు ఏంటంటే దాన్ని ఏమంటారంటే సైతాన్ మాటలు మాట్లాడుతుంది ఇవాళ బీజేపీ. ఉన్న బీసీ ఒక్కడిని గోడలు పెట్టి నరికి బీసీని ముఖ్యమంత్రి అంటే ఎవరు నమ్ముతారు? ఇక నరికిన ముక్క అతుక్కోదు, అది చచ్చిపోయినట్టు ఆ పార్టీ మొత్తానికి.